ఓం శాంతి 28/8/2021। मीठे बच्चे, सुनी सुनाई बातों पर विश्वास नहीं करो। अगर कोई उल्टी सुल्टी बातें सुनाए तो एक कान से सुन दूसरे से निकाल दो। మధురమైన పిల్లలు, విని వినిపించే విషయాలని నమ్మద్దు। ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషయాలు వినిపించినా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయండి। प्रश्न, जो बच्चे ज्ञान की खुशी में रहते हैं उनकी निशानी क्या होगी? ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క ఖుషీలో ఉంటారో వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు, वे पुराने कर्म भोग का हिसाब किताब उस खुशी में मर्ज करते जाएंगे। వారు పాత కర్మ భోగం యొక్క లెక్కాచారాలు సంతోషంగా పూర్తి చేసుకుంటారు। ज्ञान की खुशी में दुख दर्द गम की दुनिया ही भूल जाती है। జ్ఞానం యొక్క ఖుషీలో దుఃఖాలు బాధలు ఈ దుఃఖపు ప్రపంచాన్ని మర్చిపోతారు। బుద్ధి మే रहता अब तो हम खुशी की दुनिया में जा रहे हैं। బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు మేము ఖుషీ యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నాము అని। రావణ్ నే శ్రపిత్ కర్ దుఃఖీ కియా, రావణుడు శపించి దుఃఖాన్ని ఇచ్చాడు। अब बाप आए हैं उस दुख की गम की दुनिया से निकाल खुशी की दुनिया में ले जाने। ఇప్పుడు బాబా వచ్చారు ఆ దుఃఖం యొక్క ప్రపంచం నుంచి తొలగించి సంతోషం యొక్క ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు। గీత హై తుమ్హే పాకే హమ్నే జహా పాలియా, పాట నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। मधुराति मधुरమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు। जरूर बच्चों के रोमांच खड़े हो जाने चाहिए। తప్పకుండా పిల్లల యొక్క రోమ రోమాలు పులకించిపోవాలి। क्योंकि गाया जाता है खुशी जैसी खुराक नहीं, ఎందుకంటే మహిమ ఉంది సంతోషాన్ని మించిన భోజనం లేదు। अभी तुम सभी रूहानी बच्चों को बेहद का बाप मिला है। ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీకు అనంతమైన తండ్రి లభించారు। బేహద్ కా బాప్ తో ఏక్ హీ హోతా హై, అనంతమైన తండ్రి ఒక్కరే ఉంటారు। बच्चे जानते हैं जब और बच्चे बनेंगे तो उन्हों के भी रोमांच खड़े होंगे। పిల్లలకు తెలుసు కదా ఎప్పుడైతే ఇంకా పిల్లలు ఉంటారో వారి యొక్క రోమ రోమాలు పులికించిపోతాయి। तुम ही जानते हो हमारा राज्य था फिर राज्य गवाया अब फिर राज्य लेते हैं। పిల్లలేని మీకు తెలుసు కదా మేము మా రాజ్యం ఉండేది, రాజ్యాన్ని పోగొట్టుకున్నాం, తిరిగి మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటున్నాం। భారతవాసియోं के लिए एक खुशखबरी है ना, భారతవాసీలకు ఇది సంతోషకరమైన వార్త కదా। परंतु जबकि अच्छी रीत सुने और समझे, కానీ మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు వినాలి। बरोबर एक खुशी की बात है ना, కల్ప కల్ప బాప్ ఆతే హై, తప్పకుండా ఇది సంతోషించాల్సిన విషయం కదా। కల్ప కల్పము బాబా వస్తారు। బాప్ కా జన్మ భీ యహా గాయా జాతా హై, బాబా యొక్క జన్మ కూడా ఇక్కడే మహిమ చేయబడుతుంది। त्योहार भी जो है सब इस समय के है, ఏవైతే పండగలు ఉన్నాయో అవన్నీ ఈ సమయానివే। बाप ने आकर तुमको बहुत सहज रास्ता बताया है, బాబా వచ్చి మీకు చాలా సహజమైన దారిని తెలియజేశారు। मनुष्यों को तो अनेक प्रकार के गम है, మనుషులకైతే అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి। यहाँ इस ज्ञान की खुशी में वह गम दुख आदि सब मर्ज हो जाते हैं। ఇక్కడైతే ఈ జ్ఞానం యొక్క ఖుషీలో దుఃఖాలు అన్ని కూడా సమాప్త అవుతున్నాయి। जैसे कोई बीमारी ठीक होने पर आता है तो सबको खुशी होती है। ఎవరికైనా అనారోగ్యం తగ్గి వస్తే వారికి ఎంత సంతోషం ఉంటుంది। बीमारी आदि दुख की बातें जैसे भूल जाती है, అనారోగ్యాలు దుఃఖం యొక్క విషయాలు ఎలాగైతే మర్చిపోతారు। पियर घर ससुर घर మిత్ర సంబంధి ఆది సబ్ ఖుషీ మే ఆ జాతే హై। పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు మిత్ర సంబంధికులు అందరూ సంతోషంలోకి వస్తారు।
तुम बच्चे जानते हो हम सब विश्व के मालिक थे, फिर रावण ने श्राप दिया है. పిల్లలేని మీకు తెలుసు కదా, మేమందరం విశ్వానికి యజమానిగా ఉండేవారం, తిరిగి రావణుడు శపించాడు. యహే గమ్ కి దుఃఖ కి దునియా. బాబా అంటున్నారు ఇదేంటిది, దుఃఖ ప్రపంచం. ఫిర్ కల్ హోగి ఖుషీ కి దునియా. మళ్ళీ రేపు సంతోష ప్రపంచం ఉంటుంది. ఖుషీ కి దునియా యాద్ रहने से గమ్ దుఃఖ ఆది సబ్ భూల్ జానే చాహియే. ఖుషీ యొక్క ప్రపంచం జ్ఞాపకం ఉండటంతో దుఃఖాలన్నీ కూడా మర్చిపోవాలి. యహే తమో ప్రధాన దునియా. దీని పేరే తమో ప్రధాన ప్రపంచం అంటున్నారు బాబా. భిన్న భిన్న ప్రకార కా కర్మ భోగ హై. రకరకాల కర్మ భోగాలు. అబలాओं पर भी कितने अत्याचार होते हैं. అబలల పైన కూడా ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. అనేక ప్రకార కే విఘ్న ఆతే हैं. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఏ విఘ్నों के कर्म भोग के दिन बाकी थोड़ा समय है. ఈ విఘ్నాలు, ఈ కర్మభోగం యొక్క రోజులు ఇంకా చాలా కొద్ది సమయమే. బాప్ ధీరజ్ దేతే హై, బాకీ థోడే రోజ్ హై. బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు, ఇక కొద్ది రోజులే ఉన్నాయి. కల్ప పెహ్లే భీ హువా థా. ఇది కల్ప పూర్వం కూడా జరిగింది. కర్మ భోగ్ కా హిసాబ్ కితాబ్ షుక్తూ హోనా హై. కర్మ భోగం యొక్క లెక్కాచారం అంతా పూర్తవ్వాలి. ఖుషీ మే ఏ సబ్ మర్జ్ కర్తే జాओ. సంతోషంలో ఇదంతా మర్చిపోతూ వెళ్ళండి. బస్ బాప్ और వర్సే को యాద్ करते रहो. బస్ బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఉల్టా సుల్టా కోయి భీ కామ్ మత్ కరో. వ్యర్థమైన పనులేమీ చేయకండి. नहीं तो और ही दंड पड़ जाता है. పద్ భ్రష్ట్ హో జాతా హై. లేకపోతే ఇంకా శిక్ష పడుతుంది, పదవి భ్రష్టులవుతారు. బచ్చోं का काम है एक बाप को याद करना. పిల్లల పని ఒక తండ్రిని స్మృతి చేయటం. బాప్ कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे. బాబా అంటున్నారు నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. హిసాబ్ కితాబ్ చుక్తూ హో జాయేగా. లెక్కాచారం అంతా సమాప్త అయిపోతుంది. బాకీ థోడా సమయ హై. హిసాబ్ కితాబ్ చుక్తూ కర్తే జాओ క్యూంకి తుమ్ హో అంధోं की లాఠీ. బాబా అంటున్నారు మిగిలింది ఇంకా కొద్ది సమయమే. లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మీరు అందులకు లాఠీలు అని చెప్తున్నారు బాబా. తుమ్ భీ యాద్ కరో దూసరోं को भी रास्ता बताओ. మీరు స్మృతి చేయండి, ఇతరులకు కూడా దారి తెలియచేయండి. విఘ్నతో బహుత్ పడేంగే. విఘ్నాలైతే చాలా పడతాయి. जितना हो सके सबको यही समझाते रहो कि बाप को याद करो. విఘ్నాలైతే చాలా వస్తాయి, ఎంత వీలైతే అంత అందరికీ ఇదే తెలియచేయండి, తండ్రిని స్మృతి చేయండి అని. అక్షర్ భీ నామీ గ్రామీ హై. అక్షరాలు కూడా పేరు ప్రసిద్ధి చెందినవి. मन मनाभव अर्थात हे आत्माएं मां मेकम याद करो तो तुम्हारे फास्ट के विकर्म भस्म होंगे. మన్మనాభవ అంటే హే ఆత్మలు నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మల వికర్మలన్నీ భస్మమవుతాయి. ఇస్మే మూంఛనే కి తో బాత్ హీ నహీ. ఇందులో తికమక చెందవలసిన విషయమే లేదు. సిర్ఫ్ బాప్ కో యాద్ కరో तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. तुम जानते हो हमने 84 जन्म का चक्कर लगाया है. మీకు తెలుసు కదా, మేము 84 జన్మల చక్రాన్ని తిప్పుతూ వచ్చాం, తిప్పుతూనే ఉంటాము. యహే పురానీ దునియా పురానా చోలా ఇన్కో భూల్ జానా హై. ఇది పాత ప్రపంచం, పాత వస్త్రం, దీన్ని మర్చిపోవాలి. యహే ఆత్మాओं का बेहद का సన్యాస్. ఇది ఆత్మల యొక్క బేహద్ సన్యాసం. उन्हों का है हद का సన్యాస్. घर बार छोड़ जाते हैं. వారిదైతే హద్దులో సన్యాసం, వారి ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. उन्हों का भी ड्रामा में पार्ट है. వారిది కూడా డ్రామాలో పాత్ర ఉంది. फिर भी ऐसा ही होगा. తిరిగి ఇలాగే అవుతుంది. सेकंड सेकंड जो पास हुआ
सो ड्रामा फिर वही ड्रामा रिपीट होगा. సెకండ్ ఏదైతే గడిచిందో డ్రామా తిరిగి అదే డ్రామా రిపీట్ అవుతుంది. శాస్త్ర సబ్ హై భక్తి మార్గకే పుస్తక్. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క పుస్తకాలు. భక్తి కే బాద్ హై జ్ఞాన్. భక్తి తర్వాత జ్ఞానము. इस सीढ़ी के चित्र पर किसको भी समझाना बहुत सहज है. ఈ మెట్ల చిత్రం పైన ఎవరికైనా తెలియచేయటం చాలా సహజం. ముఖ్య जो चित्र है वो अपने घर में भी रख सकते हो. ముఖ్య చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. త్రిమూర్తి भी बड़ा क्लियर है. త్రిమూర్తి చిత్రం కూడా చాలా క్లియర్ గా ఉంది. ऊपर में शिव भी है. పైన శివ్ బాబా ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ भी है. సూక్ష్మ వతన్వాసి. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ వతన్వాసీలు. फिर ऊंचते ऊंच है भगवान. తర్వాత ఉన్నతోన్నతుడు భగవంతుడు. बच्चे भी समझते हैं जहां बाप रहते हैं वो है हम आत्माओं के रहने का स्थान. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ ఆత్మలేని మనం ఉండే స్థానం. जिसको निर्वाण धाम कहो अथवा शांति धाम कहो बात एक ही है. దాన్ని నిర్వాణ ధామం అనండి లేక శాంతిధామం అనండి, విషయం ఒక్కటే అంటున్నారు బాబా. శాంతిధాम नाम ठीक है अथवा निर्वाण धाम अर्थात वाणी से परे धाम वो शांतिधाम ही हो गया. శాంతిధామం అనే పేరు కరెక్ట్. లేక నిర్వాణ ధామం అన్నా వాణికి అతీతమైన ధామం అన్నా అది శాంతిధామమే. ఓ శాంతిధాम फिर है सुख और शांति संपत्ति धाम. అది శాంతిధాము తిరిగి సుఖము శాంతి సంపత్తి ధాము. ఫిర్ హోతా హే దుఃఖ और అశాంతి धाम. తిరిగి ఉండేది దుఃఖము అశాంతి ధాము. సుఖ धाम में तो कारून के खजाने होते हैं अताह. సుఖ ధామంలో అయితే అంతులేని ఖజానాలు ఉంటాయి. ఆజ్ క్యా హే కల్ క్యా హోగా. ఈ రోజు ఏముంది రేపు ఏమవుతుంది. ఆజ్ కలియుగ్ కా అంత్ కల్ హోగా సత్యుగ్ కి ఆది. ఈ రోజు కలియుగ అంతిమం రేపు సత్యుగ ఆది సమయం. రాత్ దిన్ కా ఫర్క్ హై నా. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది కదా. कहते भी है ब्रह्मा और ब्रह्मा मुख वंशावली ब्राह्मणों का दिन और फिर रात అంటారు కదా. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు మరియు రాత్రి. దిన్ మే హే దేవతాయే రాత్ మే హే శూద్ర. పగలు దేవతలు రాత్రి శూద్రులు. బీచ్ మే హో తుమ్ బ్రాహ్మణ్. మధ్యలో మీరు బ్రాహ్మణులు. ఈ సంగం యుగ్ కా కిస్కో పతా నహీ హై. ఈ సంగం యుగం గురించి ఎవరికి తెలీదు. మనుష్యతో బిల్కుల్ హీ ఘోర్ అంధియారే మే హై. మనుషులైతే పూర్తి ఘోరమైన చీకట్లో ఉన్నారు. తో ఘోర్ సోజరే మే లే ఆనా తుమ్ బచ్చోं का फर्ज है. మరి ఘోరమైన వెలుగులోకి తీసుకురావటం పిల్లలైన మీ కర్తవ్యం. అభి సామ్నే వహీ మహాభారత్ లడాయి హై. ఇప్పుడు ఎదురుగా అదే మహాభారత యుద్ధం ఉంది. గాయా హువా భీ హై. వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి. మహిమ కూడా ఉంది కదా. వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశ కాలే ప్రీత బుద్ధి విజయంతి. వినాశ కాలే ప్రీత బుద్ధి విజయంతి అని. तुम बच्चे जानते हो बाबा हमको फिर से वही राजाई देते हैं. పిల్లలే మీకు తెలుసు కదా, బాబా తిరిగి మాకు అదే రాజ్యాన్ని ఇస్తున్నారు. वो हमारी राजाई कोई छीन ना सके. మన యొక్క రాజ్యాన్ని ఎవరు లాక్కోలేరు. రావణ్ కి ప్రవేశత హోగి ద్వాపర్ సే. రావణుడు ద్వాపర యుగం నుంచి ప్రవేశిస్తాడు. రావణ్ నే హమారీ రాజాయి छीनी है जिसको दुश्मन ही समझो. రావణుడు మన రాజ్యాన్ని లాక్కున్నాడు. అతన్ని శత్రువు అనుకోండి. क्योंकि दुश्मन का ही एफिजी बनाकर जलाते हैं. ఎందుకంటే శత్రువుదే బొమ్మ తయారు చేసి తగలబెడతారు. ఏ బహుత్ పురానా దుష్మన్ హై. ఇతను చాలా పాత శత్రువు. कहते भी है रावण राज्य परंतु किसकी बुद्धि में नहीं आता है. రావణ రాజ్యం అని అంటారు కానీ ఎవరి బుద్ధిలోకి రాదు.
तो घोर अंधेरा कहेंगे ना, అందుకే దీన్ని ఘోరమైన చీకటి అని అంటారు కదా. బేహద్ కా బాప్ హై నాలెడ్జ్ఫుల్, అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు. उनको ज्ञान का दाता दिव्य चक्षु विधाता कहते हैं. आणि ज्ञानदातानी दिव्य चक्षु विधातानी अंटारू. अभी तुम आत्माओं को ज्ञान का तीसरा नेत्र मिला है. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఆగే తో కుచ్ నహీ జాన్తే థే, పూర్వం మీకేమీ తెలీదు. అబ్ సబ్ జాన్ గయే హో, ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. बाप ज्ञान का सागर है तो जरूर ज्ञान सुनाएंगे ना. బాబా జ్ఞాన సాగరుడు, తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. జ్ఞాన్ సునానే బిగర్ సిద్ధి कैसे हो, జ్ఞానం వినిపించకుండా ఎలా నిరూపించబడుతుంది. तुम देखते हो बाप ज्ञान सुनाते हैं, जिस ज्ञान से फिर आधा कल्प सदगति होती है. మీరు చూస్తున్నారు, బాబా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ జ్ఞానంతో తిరిగి అర్ధకల్పానికి మనకి సద్గతి లభిస్తుంది. భక్తి కో హి ఆధా కల్ప్ చల్నా హై, భక్తి కూడా అర్ధకల్పం నడవాలి. జ్ఞాన్ సే సద్గతి సంగం పర్ హి హోతీ హై, జ్ఞానంతో సద్గతి సంగం యుగంలోనే జరుగుతుంది. కోయి భీ బాత్ బచ్చోं की कब छिप नहीं सकती, ఏ విషయం పిల్లలది ఎప్పుడు దాగదు. బాప్ कहते हैं कोई भी बुरा काम हो जाए तो बताओ. బాబా అంటున్నారు, ఏదైనా చెడ్డ పని జరిగితే చెప్పండి. బాబా जानते हैं कईयों से बुरे कर्म होते रहते हैं. బాబాకు తెలుసు, చాలా మంది నుంచి చెడ్డ కర్మలు జరుగుతూ ఉంటాయి. రావణ్ రాజ్య హేనా, ఇది రావణ రాజ్యం కదా. మాయా చమాట్ మారती है परंतु छिपाते हैं बहुत, మాయ చెంప దెబ్బ కొడుతుంది కానీ చాలా మంది దాచేస్తున్నారు. బాబా कहते कोई भी भूल होती है तो फौरन बतलाने से आगे के लिए युक्ति मिलेगी. బాబా అంటున్నారు, ఏదైనా తప్పు జరిగితే వెంటనే చెప్పడం వల్ల ముందు కోసం యుక్తి లభిస్తుంది. नहीं तो వృద్ధి होती जाएगी, లేకపోతే వృద్ధి అయిపోతుంది. కామ్ మహాశత్రు है, కామం మహాశత్రువు. బాబా को लिखते हैं బాబా మాయా కా బహుత్ అపోజిషన్ హోతా హై. బాబాకి రాస్తారు, బాబా మాయ యొక్క చాలా అపోజిషన్ జరుగుతుంది. సदैव तो किसका योग नहीं रहता जो माया से बच सके, మాయ నుంచి రక్షించేందుకు ఎవరి యోగము ఉండట్లేదు. దేహాభిమాన్ బహుత్ ఆతా హై, దేహాభిమానం చాలా వస్తుంది. బహుత్ హై जो మాయా కే థప్పడ్ ఖాతే హై, చాలా మంది ఉన్నారు మాయ చేతిలో దెబ్బలు తింటున్నారు. బాబా के पास समाचार तो सब तरफ से आते रहते हैं ना. బాబా దగ్గరికైతే అన్ని పక్కల నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. అఖబారోं आदि में तो उल्टा सुल्टा भी कितना डाल देते हैं. న్యూస్ పేపర్లో ఎన్నో రకాల వ్యర్థ విషయాలు వేస్తారు. ఆజ్కల్ మనుష్య బాతే తో కితనీ भी बना सकते हैं. ఈ రోజుల్లో మనుషులు ఎన్ని విషయాలైనా తయారు చేయగలరు. తమో ప్రధానం కదా. వ్యాస్ కి జబ్ రజో బుద్ధి థీ తో క్యా క్యా బాతే బ్యాట్ లేకి హై. వ్యాసుడి బుద్ధి ఎప్పుడైతే రజోగా ఉండేదో అప్పుడు ఏ ఏ విషయాలు కూర్చుని రాశారు. బాప్ బచ్చోं को समझाते हैं सुनी सुनाई बातों पर कभी भी विश्वास कर बिगड़ो मत. బాబా పిల్లలకు తెలియజేస్తున్నారు, విని వినిపించే విషయాలు నమ్మి ఎప్పుడు చెడిపోవద్దు. फलाने ने ऐसे कहा एक किया माता ही फिर जाता है. ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, దీనివల్ల బుద్ధి ఎంత పాడైపోతుంది. సమజ్తే నహీ తమో ప్రధాన్ దునియా హై. బాబా అంటున్నారు, మీకు అర్థం కావట్లేదా, ఇది తమో ప్రధాన ప్రపంచం. మాయా గిరానేకి కోషిష్ కరేగి, మాయ పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. కోయి భీ झूठ मूठ बातें सुनाए तो एक कान से सुन दूसरे से निकाल दो. ఏదైనా అబద్ధపు విషయాలు వినిపించినట్లయితే ఒక చెవితో వినేసి ఇంకో చెవితో వదిలేయండి. औरों को भी यही पैगाम देते रहो, ఇతరులకు కూడా ఇదే సందేశం ఇస్తూ ఉండండి. బాప్ कहते हैं मैं पैगाम ले आता हूँ. బాబా అంటున్నారు, నేను సందేశాన్ని తీసుకుని వస్తాను. अब हे आत्माएं श्रीमत पर चलो,
ఇప్పుడు హే ఆత్మలు నా శ్రీమతంపై నడవండి. हमारा पैगाम सुनो, నా యొక్క సందేశం వినండి. సిర్ఫ్ మామేకం యాద్ కరో, కేవలం నన్నొక్కడే స్మృతి చేయండి. जो याद करेंगे वो अपना ही कल्याण करेंगे. ఎవరైతే స్మృతి చేస్తారో వారు తమ కళ్యాణం తామే చేసుకుంటారు. యాద్ ఆత్మకు కర్నా హే, భూలి भी ఆత్మ హే. స్మృతి ఆత్మే చేయాలి, మర్చిపోయింది ఆత్మే కదా. अब बाप की श्रीमत मिलती है, इसमें आशीर्वाद व रहम आदि कुछ भी नहीं मांगना है. ఇప్పుడు బాబా నుండి శ్రీమతం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదము లేక దయ ఏమీ అడగకూడదు. सिर्फ बाप को याद करना है और कोई बात पूछ करने की दरकार नहीं है. కేవలం బాబాని స్మృతి చేయాలి, ఇంకే విషయము అడిగే అవసరం లేదు. సృష్టి కా చక్ర कैसे फिरता है ये तो सुना. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో విన్నారు. इसमें खिटखिट की कोई बात नहीं. ఇందులో ఎటువంటి కిట్కిట్ యొక్క విషయం లేదు. घोर अंधियारे में ही बाप आते हैं, इसलिए शिवरात्रि मनाते हैं. ఘోరమైన చీకట్లోనే బాబా వస్తారు, అందుకే శివరాత్రి జరుపుకుంటారు. కృష్ణ కాబీ జన్మ రాత్రి కో మనాతే हैं. కృష్ణుడి యొక్క జన్మాష్టమి కూడా రాత్రే జరుపుతారు. ఖీర్ పూరి ఆది మందిరం మే బంతి హై రాత్ కో. పరవాన్నం పూరి ఇవన్నీ కూడా రాత్రులే మందిరాల్లో తయారు చేస్తారు. అబ్ శివ్ కే లియే క్యా బనాయేంగే. మరి ఇప్పుడు శివుడి కోసం ఏం తయారు చేస్తారు. ఓ తో హై నిరాకార్, మరి ఆయన నిరాకారుడు. किसको पता भी नहीं है బాబా కిస్ ఘడి ఆతే हैं और कैसे चले जाते हैं. ఎవరికి తెలీదు బాబా ఏ ఘడియలో వస్తారు, ఎలా వెళ్ళిపోతారు. సదేవ్ తో సవారీ నహీ కర్తే हैं. ఎల్లప్పుడూ బాబా ఉండరు. ఆయేంగే और चले जाएंगे. వస్తారు వెళ్ళిపోతారు. అభి తుమ్ జాన్తే హో हम शिव బాబా के పోతే हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా మేము శివ్ బాబా యొక్క మనవలము. వర్షా ఉన్సే మిల్తా హై. వారసత్వం వారి నుంచి లభిస్తుంది. బ్రహ్మా కో భీ వర్షా ఉన్సే మిల్తా హై. బ్రహ్మ కూడా వారి నుంచే వారసత్వం లభిస్తుంది. ఏ తో మనుష్య హై నా, ఇతను కూడా మనుష్యే కదా. సద్గతి మే పెహ్లా నంబర్ హై ఏ శ్రీకృష్ణ. సద్గతిలో మొదటి నంబరు ఈ శ్రీకృష్ణుడు. ఏ సబ్కో ప్యారా హై. ఇతను అందరికీ ప్రేమైన వాడు. ఎందుకంటే సతో ప్రధానత అంటే బాలావస్థ. థోడా బడా హోతా హై ఉన్కో సతో కహా జాతా హై. కొంచెం పెద్దవాడయ్యాక సతో అంటారు, తర్వాత రజో తమో. శ్రీకృష్ణు రాధే హి ఫిర్ లక్ష్మీ నారాయణ్ బంతే హై. శ్రీకృష్ణుడు రాధయే తిరిగి లక్ష్మీ నారాయణులుగా అవుతారు. జిన్కో బాప్ నే జ్ఞాన్ దియా హై ఉన్కో హి దేంగే. ఎవరికైతే బాబా జ్ఞానాన్ని ఇచ్చారో వారికే ఇస్తారు. भारत में ही देवी देवता होकर गए हैं तो मंदिर भी भारत में बहुत है. భారతదేశంలోనే దేవీ దేవతలు ఉండి వెళ్ళారు, అందుకే మందిరాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. క్రిస్టియన్ కి చర్చ్ మే క్రైస్ట్ హీ క్రైస్ట్ దేఖేంగే. క్రిస్టియన్ యొక్క చర్చిలో క్రైస్టే క్రైస్ట్ చూస్తారు. దేవతలవి ఎన్ని మందిరాలు ఉన్నాయి. బాప్ ఆయే హై హమ్కో మనుష్య సే దేవతా బనానే అథవా భారత్ కో స్వర్గ బనానే. బాబా వచ్చింది మనుషుల్ని దేవతలుగా తయారు చేసేందుకు, అంటే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు. హమ్ బాప్ కో యాద్ కర్ పావన్ బన్ రహే హై. మనం బాబాని స్మృతి చేసి పావనంగా అవుతున్నాము. బాప్ కే సాత్ హమ్ భీ భారత్ కో స్వర్గ బనా రహే హై. బాబాతో పాటు మనం కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. జైసే హమ్ బాప్ కే సాత్ ఆయే హై. ఎలాగైతే మనం బాబాతో వచ్చాము. భక్తి మార్గ మే దేవతాओं के मंदिर मूर्तियों आदि पर कितना खर्चा कर बनाते हैं. భక్తిలో దేవతల యొక్క విగ్రహాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు పెడతారు. ఉత్పత్తి కర్ పాలన కర్ ఫిర్ వినాశ్ కర్ దేతే. స్థాపన చేస్తారు, పాలన చేస్తారు, తిరిగి వినాశనం చేస్తారు. 9 రోజు కే అందర్ హీ డుబో దేతే హై. 9 రోజుల లోపలే ముంచేస్తారు. బహుత్ ఉన్మే ప్రేమ్ హోతా హై. వారిపైన చాలా ప్రేమ ఉంటుంది. నవరాత్రి కలకత్తే మే బహుత్ మనాతే హై. కలకత్తాలో నవరాత్రి బాగా జరుపుతారు. ఇన్ సబ్ బాతోं पर अभी वंडर लगता है.
ఈ విషయాలన్నిటిపైన ఇప్పుడు అద్భుతం అనిపిస్తుంది. ఆగే తో హమ్ భీ పాటదారీ థే, పూర్వం మనం కూడా పాత్రధారులమే. కరోడోं రూపాయ ఖర్చా కర్తే హై, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. ఎంత అంధశ్రద్ధ. రామాయణ సే కిత్నా ప్యార్ హోతా హై, రామాయణం అంటే ఎంత ప్రేమ ఉంటుంది. బాతే సున్కర్ ఆంఖో సే ఆంసూ బహా దేతే హై, ఆ మాటలు వినేసరికి కన్నీళ్లు కార్చేస్తారు. ये सब है భక్తి మార్గ్, इससे फायदा कुछ नहीं, ఇదంతా భక్తి మార్గం, దీనివల్ల ఏమీ లాభం లేదంటున్నారు బాబా. బాబా అబ్ హమ్కో కిత్నా సమజ్దార్ బనాతే హై, బాబా ఇప్పుడు మనల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. तो ये सब सुनकर यहाँ का यहाँ भूल न जाओ, सब बातें याद करो, ఇవన్నీ వినేసి ఇక్కడే మర్చిపోకండి, అన్ని తలుచుకోండి, పూర్తి రిఫ్రెష్ అవ్వండి. अपने को आत्मा समझ देह सहित जो कुछ देखते हो सब भूल जाओ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో అదంతా మర్చిపోండి. ఇదంతా శ్మశానంగా మారబోతుంది. ఢిల్లీ మే బిర్లా మందిర్ మే లిఖా హువా హై, भारत फरिश्तान था जो धर्मराज ने स्थापन किया था. దిల్వాడా మందిరంలో రాసుంది, బిర్లా మందిరంలో రాస్తుంది, భారతదేశం స్వర్గంగా ఉండేది, అది ధర్మరాజు స్థాపించారు అని ఢిల్లీలో బిర్లా మందిరంలో రాసుంది. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, ఈ ప్రపంచం శ్మశానం అవుతుంది. బాప్ कहते सब काम चिता पर बैठ एकदम जल मरे हैं, బాబు అంటున్నారు అందరూ కామచితిపై కూర్చుని ఒక్కసారి కాలి మరణించారు. క్రోధ చితానే హి కహా జాతి, క్రోధాన్ని చితాని అనరు, काम चिता कहा जाता है, क्रोध चिता अनरु काम चिता अंटाరు. उसमें भी हल्का नशा सेमी नशा भी होता है, అందులో తేలికపాటి నషా సెమీ నషా ఉంటుంది. बच्चों को ही बाप बैठकर समझाते हैं, పిల్లలకి బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. घर में अगर कोई कपूत बच्चा होगा तो कहेंगे ना ये क्या बाप की आबरू गवाते हो. చూడండి, ఇంట్లో కుపుత్రులు లేని పిల్లలు ఉన్నారనుకోండి, ఏమంటారు, వీళ్ళు తండ్రి యొక్క పేరుని పాడు చేస్తున్నారు అంటారు. బాప్ కి ఇజ్జత్ జాతి హైనా, తండ్రి గౌరవం పోతుంది కదా. బేహద్ కా బాప్ బి కహతే హై తుమ్ కాలా ముహ్ కర్తే హో, అలాగే అనంతమైన తండ్రి అంటున్నారు మీ ముఖాన్ని నల్లగా చేసుకుంటున్నారు. బ్రాహ్మణ కులభూషణులైన దేవతలు ఎవరైతే అవుతున్నారో వారు బాబాకి ఉన్కా నామ్ బద్నాం కర్తే హై, వారి పేరు చెడ్డ పేరు తీసుకొస్తారు. పిల్లలేని మీకు తెలుసు కదా, మేం పవిత్రతాయిక శక్తితో భారతదేశాన్ని శ్రేష్టాచారి దేవతగా తయారు చేస్తున్నాము అని. మీకైతే సాధారణ విషయము. దేఖ్తే హో మహాభారత్ లడాయి బి ఖడి హై, చూస్తున్నారు కదా, మహాభారత యుద్ధం ఎదురుగా ఉంది. ఇన్సే హీ స్వర్గ కే గేట్ ఖోల్తే హై, దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రం మే మహాభారత్ లడాయి తో దిఖాయి హై, శాస్త్రాల్లో అయితే మహాభారత యుద్ధం చూపించారు. ఉస్కే బాద్ క్యా హువా ఏ దిఖాయా నహీ హై, దాని తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. కహ దేతే హై ప్రళయ హో గయే, అంటారు ప్రళయం ఏర్పడింది. అబ్ కృష్ణ కా ఏక్ తరఫ్ తో మాతా కే గర్భ సే జన్మ దిఖాయా, ఒక పక్కన కృష్ణుడు తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నట్లు చూపించారు, ఇంకొక వైపు రావి ఆకుపై చిటికిన వేలు చీకుతూ వచ్చినట్లు చూపించారు. ఇది ఎవరికీ అర్థం కాదు. वहां तो गर्भ महल में रहते हैं बड़े विश्राम से, సత్శీగంలో చాలా విశ్రాంతిగా గర్భ మహల్లో ఉంటారు. బాకీ సాగర్ మే థోడే హీ పత్తే పర్ హో సక్తా, సాగరంలో ఆకుపైన రారు. ఎతో ఇంపాసిబుల్ హై, ఇదంతా అసంభవం అని చెప్తున్నారు బాబా. ఇది డ్రామా తయారు చేయబడి ఉంది, కల్ప కల్పము ఇలాగే జరుగుతుంది. अब बच्चों को अपना कल्याण करना है, फिर दूसरों का भी कल्याण करना है. ఇప్పుడు పిల్లలు మీ కళ్యాణం చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం చేయాలి. బాప్ తో స్వర్గ కా రచయిత హై, బాబా అయితే స్వర్గ రచయిత. ఉస్కో కహా హీ జాతా హై హెవెన్లీ గాడ్ ఫాదర్, అందుకే ఆయన్ని స్వర్గ రచయిత తండ్రి అని అంటారు. తో ఫిర్ హమ్ బచ్చే స్వర్గ కే మాలిక్ హోనే చాహియే నా, మరి పిల్లలైన మనం కూడా స్వర్గానికి యజమానిగా కావాలి కదా. శివ జయంతి బి భారత్ మే హీ మనాతే హై, శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. తో జరూర్ భారత్ కో కుచ్ దియా హోగా, తప్పకుండా భారతదేశానికి ఏదో ఇచ్చి ఉంటారు.
ఇప్పుడు మీరు స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు కదా బాబా వచ్చి. బాబా హే సద్గతి దాత, బాబా సద్గతి దాత, జ్ఞాన్ కా సాగర్, జ్ఞాన సాగరుడు. నాలెడ్జ్ బాప్ హే ఆకర్ దేతే హై, జ్ఞానాన్ని బాబాయే వచ్చి ఇస్తున్నారు. అభి బాప్ తుమ్కో నాలెడ్జ్ దే రహే హై, ఇప్పుడు బాబా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. 5000 వర్ష కే బాద్ ఫిర్ యహా హీ ఆయేంగే, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత ఇక్కడికే వస్తారు. బచ్చోं को निश्चय है जो जो इस ब्राह्मण कुल के होंगे वो आते जाएंगे, పిల్లలకు నిశ్చయం ఉంది కదా, ఎవరెవరైతే ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారో వారు వస్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिक्की लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమత్ పర్ అప్నా और दूसरों का कल्याण करना है. శ్రీమతంపై తమ యొక్క మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. కోయి కుచ్ ఝూఠీ బాత్ సునాయే తో సుని అన్సుని కర్ దేనా హై, ఎవరైనా ఏదైనా అబద్ధపు విషయాలు వినిపించినా విధి విన్నట్లు వదిలేయాలి. ఉస్ పర్ బిగడ్నా నహీ హై, దాని గురించి చెడిపోకూడదు. సెకండ్ పాయింట్, కబ్బీ భీ దేవతా బన్నే వాలే బ్రాహ్మణ కులభూషణం కా నామ్ బద్నాం నా హో, ఎప్పుడు దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరు చెడ్డ పేరు అవ్వకూడదు. దీనిపైన అటెన్షన్ పెట్టాలి. కోయి బి ఉల్టా కర్మ కబ్బీ నహీ కర్నా హై, ఎటువంటి వ్యర్థ కర్మలు ఎప్పుడూ చేయకూడదు. పిछले హిసాబ్ కితాబ్ చుక్తూ కర్నే హై, ముందు యొక్క లెక్కాచారం అంతా పూర్తి చేసుకోవాలి. వరదానము, నిందా స్తుతి జయ పరాజయ మే సమాన్ స్థితి రఖనే వాలే బాప్ సమాన్ సంపన్న వ సంపూర్ణ భవ. నిందాస్తుతి జయా పరాజయాలు అన్నింట్లలో సమాన స్థితిని తయారు చేసుకునే బాప్ సమాన్ సంపన్న లేక సంపూర్ణ భవ. जब आत्मा की संपूर्ण व संपन्न स्थिति बन जाती है तो निंदा स्तुति जय पराजय सुख दुख सभी में समानता रहती है. ఎప్పుడైతే ఆత్మ సంపన్నంగా సంపూర్ణంగా స్థితిని తయారు చేసుకుంటుందో అప్పుడు నిందాస్తుతి జయా పరాజయాలు సుఖ దుఃఖాలు అన్నింట్లలో సమానత్వం వస్తుంది. दुख में भी सूरत व मस्तक पर दुख की लहर के बजाय सुख व हर्ष की लहर दिखाई दे. దుఃఖంలో ముఖంపై మస్తకంపై దుఃఖం యొక్క అలలకి బదులు సుఖం యొక్క అలలు, హర్షితంగా ఉండే అలలు కనిపించాలి. నిందా సున్తే भी अनुभव हो कि ये निंदा नहीं, నిందలు విన్నప్పటికీ నిందలు వింటూ కూడా మీకు అనుభవం కావాలి, ఇవి నిందలు కాదు. సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసుకునేందుకు మహిమా యోగ్య శబ్దాలు అని. ऐसी समानता रहे तब कहेंगे बाप समान, ఎప్పుడైతే ఇటువంటి సమానత్వం ఉంటుందో అప్పుడే బాప్ సమాన్ అని అంటారు. जरा भी वृत्ति में ये ना आए कि ये दुश्मन है, गाली देने वाला है और ये महिमा करने वाला है, కొంచెం కూడా వృత్తిలో రాకూడదు వీరు శత్రువులు, వీరు నిందించేవారు, వీరు మహిమ చేసేవారు అని. స్లోగన్, निरंतर योग अभ्यास पर अटेंशन दो तो फर्स्ट डिवीजन में नंबर मिल जाएगा. నిరంతరం యోగాభ్యాసంపై అటెన్షన్ ఇచ్చినట్లయితే ఫస్ట్ డివిజన్ లో నంబర్ లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.